ఈ వీడియోలో 15 kgs మటన్ ఫంక్షన్ స్టైల్లో ఎలా వండాలో తెలుసుకుందాము. హలో గైస్, వెల్కమ్ టు A to Z వ్లాగ్స్. చిన్న చిన్న దావతులో మటన్ వండుకోవడానికి ఈ వీడియో మంచిగా ఉపయోగపడుతుంది. ముందుగా నీట్ గా కట్ చేసిన ముక్కల్ని నీట్ గా కడుక్కోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ పోసి అందులో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసి అలా తిప్పుకుంటూ ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 kg అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ఆయిల్ లో వేసి నీట్ గా వేయించుకోవాలి. తాలింపులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే బాగా టేస్ట్ వస్తుంది. అండ్ లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి, లేకపోతే అంటుపడుతూ ఉంటుంది, తిప్పుతూనే ఉండాలి. ఆ తర్వాత మనం నీట్ గా కడిగి పెట్టుకున్న మటన్ మొత్తం గుమ్మరించుకొని నీట్ గా కలిపేసుకోవాలి, ఇలా అంతా మిక్స్ అయ్యేదాకా. ఆ తర్వాత సరిపడా పసుపు వేసుకొని నీళ్లు పోసుకొని మంచిగా కలుపుకొని ఒక అర్ధ గంట సేపు అలానే ఉడకనిచ్చిన తర్వాత టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ ఉడికిన తర్వాత సరిపడినంత ఉప్పు, కారం వేసుకోవాలి. అండ్ ఇదైతే మీ ఇష్టం, మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు, కారం వేసుకుంటే సరిపోతుంది. బాగా స్పైసీగా కావాలంటే గిన్నెడు కారం ఎక్కువనే వేసుకోండి. ఆ తర్వాత కొంచెం లో ఫ్లేమ్ మీద నీట్ గా దగ్గరకు వచ్చేంతసేపు ఉడికించుకోవాలి. గ్రేవీ దగ్గరికి అయ్యి చిన్న చిన్న బబుల్స్ లాంటివి బయటకు వస్తున్నప్పుడు ఇలా కొత్తిమీర, గరం మసాలా వేసి ఇంకాసేపు ఉడికించుకుంటే ఇక మనకి రుచికరమైన నోరూరించే దావత్ మటన్ కర్రీ రెడీ. మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డూ సబ్స్క్రైబ్ టు A to Z వ్లాగ్స్.